భీమిలి ఎన్డీఏ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ప్రచారం ప్రారంభం. భీమిలి నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి గంటా శ్రీనివాస్ మరియు విశాఖ పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి శ్రీ భరత్ ఈ రోజు ఉదయం 6 గంటలకు అన్నవరం గంగమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకుని తన ప్రచార కార్యక్రమంని భీమిలిలో మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువ ఓటింగ్ ఉన్న భీమిలి నియోజకవర్గం నుండి నేను మరొక్కసారి పోటీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, తప్పకుండా నేను ఇక్కడ నుండి గెలిచి చంద్రబాబు గారికి నా సీటుని బహుమతిగా ఇస్తానని తెలిపారు. అలాగే రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనని, జగన్ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు ఇక తనని నమ్మరని, ప్రజలు ఎన్డీఏ కూటమిని తప్పకుండా గెలిపిస్తారని ఈ కార్యక్రమంలో ఆయన తెలిపారు. భీమిలి నియోజకవర్గం నుండి నాకు విశాఖ పార్లమెంటు నుండి శ్రీ భరత్కి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని నమ్మకం మీ మీద నాకు ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు, భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోడారడ రాజాబాబు, మొల్లి లక్ష్మణరావు, వండ్రాసి అప్పలరాజు, నమ్మి శ్రీను, జనసేన మండల ప్రెసిడెంట్ నక్కా శ్రీధర్, చంద్రరావు, అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి అభిమానులు పాల్గొన్నారు.